హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డే అంతా ఎంత కష్టపడినా కూడా ఒక్కసారి నైట్ అయ్యాక బెడ్ మీద పడుకుంటేనే ఆ రిలాక్సేషన్ అంటూ మనకు కనిపిస్తది. హమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తది. కానీ నరాల నొప్పి ఎవరికైనా ఉంటే పాపం వాళ్ళకి చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే స్టార్ట్ అవుతుంటది దరిద్రం వాళ్ళకి. అంటే పడుకుందామన్నా, రిలాక్స్ అవుదామన్నా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. పడుకుంటేనే ఇంకెక్కువ బాధ అనిపిస్తదని కొంతమంది కంప్లెయింట్ కూడా చేసి ఉండుంటారు. మీ దగ్గర కూడా బోలెడన్ని కేసులు వచ్చుంటాయి. ఎందుకలా అండి చేతన్ గారు? వాళ్ళకేంటి మరి శాశ్వత పరిష్కారం? శాశ్వత పరిష్కారం అని వర్డ్ మనం వింటే మనకు నెక్స్ట్ థాట్ ఏమొస్తది కదా, మన ఉన్న రోగం ఏదైతే మన బాడీలో ఉంది అది గుర్తొస్తుంది ఫస్ట్. హ్మ్. అది గుర్తు వచ్చినాక మనకి ఇంకోటి గుర్తొస్తుంది. జనరల్గా ఏం వింటాం, ఈ ఫలానా రోగం వచ్చిందంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు, మందు వేసుకోవాలి, 4 గంటలు మంచిగా ఉంటుంది, నడిపించుకోవాలి పని. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాల నొప్పులు ఉన్నాయి, హ్మ్. కాళ్ళు లాగుతున్నాయి బాగా, హ్మ్. పెయిన్ కిల్లర్ వేసుకున్నారు, హ్మ్. 3-4 గంటలు తగ్గుతుంది, హ్మ్. మళ్ళా వస్తుంది కదా. వస్తది. ఏమవుతుందంటే స్పెషలీ లేడీస్ ఫుల్ పని ఉంటుంది, వీళ్ళకు ఇంట్లో ఇన్ని గంటలు నిల్చొని పని చేస్తారు. హ్మ్. నైట్ టైం ఎక్కువ ఎందుకు అవుతుంది నేను చెప్తాను మీకు. మార్నింగ్ ఎట్టి పరిస్థితిలా చచ్చిపోతుంటే కూడా వంటలు చేస్తారు వాళ్ళు, చెప్పరు కూడా నోట్లోకి వెళ్ళి, అరే నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది. బై ఛాన్స్ భరించలేక అవుతుంది అంటే ఏం చేస్తారు, సీదా పెయిన్ కిల్లర్ పత్తి తెప్పించుకుంటారు, ఒకటి తీసుకోవడం, వేసుకోవడం, పని చేయడం. అవునా కదా? అవునండి. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే రాత్రి అవుతుంది అప్పుడు వరకు ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది, హ్మ్. మళ్ళా వేసుకొని పడుకుంటారు. దీంట్లో కిడ్నీ ఖరాబ్ అవుతుంది, జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి, నరాలు దెబ్బ పడిపోతాయి, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. కొందరికి షుగర్ వ్యాధులు కూడా వచ్చినాయి అట్లనే, హ్మ్. ఆ పత్తాలు వాడి 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 వాడి. హుహుహుహు. ఇలా ఇంటోళ్ళకి తెలిసింది అనుకోండి, తెలిస్తే అరే వాడకు, అవి ఎందుకు వాడతాం, కానీ దానికి సబ్స్టిట్యూట్ ఉండదు. మళ్ళీ హ్మ్. ఆ పని మొత్తం ఎట్లయినా చేయాలి కదా ఇల్లు, హ్మ్. దానికి సబ్స్టిట్యూట్ ఉండదు. ఏం చేస్తారు, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర ఇట్లనే వచ్చిండు, సార్ నెలకు 15 నుంచి 25 గోళీలు వాడతా నేను పెయిన్ కిల్లర్లు, అమ్మో! భరించలేని నొప్పి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్. ఆల్టర్నేట్ ఏంది, రోజుకి 2-3 కూడా అవుతాయి అంట ఒక్కొక్కసారి. ఇక్కడ నుంచి మొత్తం ఈ పొట్ట నొప్పి, తొడ నొప్పి, పిక్కల నొప్పి, మళ్ళా మెడ నుంచి కింద వరకు మొత్తం లాగుతున్నాయి చేతులు కాళ్ళు. అబ్బబ్బా! తిమ్మిర్లు వస్తాయి సడన్ గా. హ్మ్. తిమ్మిర్లు ఉన్నప్పుడు నొప్పి ఉండదు, నొప్పి ఉన్నప్పుడు తిమ్మిరి ఉండదు. హ్మ్. పడుకున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏది ఆలోచించం, ఏ పని చేయం, పని చేస్తలేం కదా. హ్మ్. అప్పుడు పడుకున్నప్పుడు మన ఉన్న అన్ని బాధలు వస్తాయి బయటికి, ఎందుకంటే ఏం పని చేస్తలేం, అవునా కదా, హ్మ్. దేని మీద? ఏం ఆలోచిస్తలేం. హ్మ్. ఇప్పుడు నరాల నొప్పి ఉన్న వాళ్ళు సీరియల్ చూస్తారు కదా, హ్మ్. ఆ సీరియల్ చూసినప్పుడు వరకు అది గుర్తు రాదు, ఎందుకంటే మైండ్ మొత్తం అక్కడ ఉంటుంది. హ్మ్. పడుకున్నప్పుడు ఏంటంటే మన బాధలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. హ్మ్. ఈ నొప్పులు కూడా అట్లనే పెయిన్ రెస్పాన్స్ అంటారు. మన బాడీ అట్లా హైడ్ చేస్తుంది పెయిన్ మనం ఏమైనా చేస్తున్నామంటే. హ్మ్. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్కి తిమ్మిర్లు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. హ్మ్. తిమ్మిర్లు ఉన్నప్పుడు నొప్పులు ఉంటలేవు, నొప్పులు ఉన్నప్పుడు తిమ్మిర్లు ఉంటలేవు. హ్మ్. ఇప్పుడు పడుకున్నారు, పేషెంట్కి ఏమంటున్నారంటే లైట్ ఆఫ్ చేస్తే నాకు భయం అవుతుంది, నేను లైట్ ఆఫ్ చేసి పడుకోలేను, లైట్ ఆన్ పెట్టే పడుకుంటా, హ్మ్. లైట్ ఆన్ పెట్టి మంచిగా కప్పుకొని పడుకుంటా నేను. బై ఛాన్స్ ఇది ఏదైతే మనం కప్పుకుంటాం అది వచ్చేస్తుంది కదా మనం పడుకున్నాక ఒకసారి బయట, హ్మ్. లైట్ ఒకవేళ పడంగానే మళ్ళీ నాకు నరాల్లో నొప్పి అవుతుంది. వామ్మో! అట్లా కూడా ఉంటదా? ఎంత ఇది మీరు చూడండి. అంటే హోమియోపతిలో ఎట్లా అంటే అందుకే ప్రతి పేషెంట్ వేరే అనేసి చెప్తారు. హ్మ్. ఎందుకు, కొందరికి నైట్ టైం ఎక్కువ అవుతుంది, కొందరికి డే టైం ఎక్కువ అవుతుంది, కొందరికి 3 PM కి వస్తుంది, హ్మ్. కొందరికి 1 AM కి వస్తుంది. అది నొప్పి ఉన్నా, వాంతులు ఉన్నా, మోషన్ ఉన్నా, అట్లా అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా అయి ఏమైపోతుంది, నాకు నిద్ర చక్కగా పట్టదు. ఇంకో పేషెంట్ ఏమంటుండ్రు, మొత్తం రోజులో గంటన్నరనే పడుకుంటా, హ్మ్. నిద్ర రాదు ఇంకా. అయ్యో రామా! ఆ పేషెంట్కి కూడా మోకాలు నొప్పులు అట్లా ప్రాబ్లం ఉండే, నరాల నొప్పులు కూడా ప్రాబ్లం ఉండే. మళ్ళీ ఇంకొక పేషెంట్ ఏమంటున్నారు, నాకు నైట్ టైం నిద్ర రాదు, నాకు డే టైమే నిద్ర వస్తుంది. హ్మ్. ఒక పేషెంట్ ఏమన్నారు తెలుసా, హ్మ్. బెడ్ మీద పడుకోవడానికి 11 PM పోతా, హ్మ్. 3 o'clock 4 o'clock కి నిద్ర వస్తుంది, హ్మ్. 5:30కి లేవాలి. హ్మ్. ఎందుకు, మా హస్బెండ్ది జాబ్ హైదరాబాద్లో ఉంది, మేము ఉండేది వరంగల్లో ఉంది, ఆయన టిఫిన్ తయారు చేయాలి, బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి, ప్యాక్ చేసి ఇవ్వాలి, ఆయన ట్రైన్లో డైలీ హైదరాబాద్ పోతాడు, హ్మ్. మళ్ళీ నైట్ వస్తాడు. మళ్ళీ ఆయన పోయినాక నేను పూజలు చేసుకొని తినేసి అప్పుడు 4-5 గంటలు పడుకుంటాను. అయితే ఎట్లా,
ఏమవుతుంది, ఫుల్ నరాల నొప్పులు అవుతాయి. అదే కదా. అందుకే నైట్ టైం ఎక్కువ నరాల నొప్పులు అవుతాయి చాలా మందికి. అండ్ ప్రకృతి కూడా ఉంటది, కొందరికి వాళ్ళ లక్షణాలు బయట పడతాయి నైట్ టైం, కొందరికి లక్షణాలు బయట పడతాయి డే టైం. ఈ పేషెంట్లకు అందరికి ఎన్ని కేసులు చెప్పినా కదా వీళ్ళందరికీ తగ్గింది హోమియోపతి మందులతోటి పూర్తిగా శాశ్వత పరిష్కారం. మరి వీళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేస్తారా? నరాల నొప్పికి అమృతం లాంటి హోమ్ రెమెడీ చెప్తాను. మొరింగా. మొరింగా అంటే ఏంది? డ్రమ్ స్టిక్స్. డ్రమ్ స్టిక్స్ అంటే ఏంది? మునక్కాయలు. అది ఏం చేయాలి, 2 తీసుకొని కట్ చేసుకోండి, మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే అది మెత్తగా అయిపోతాయి కదా, అది పప్పు ఇట్లా చేసేది ఉంటది కదా, పప్పు గుత్తి, దాంతో మంచిగా ఇట్లా చేస్తే దాంట్లో ఉన్న జెలీ గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో హార్డ్ స్టిక్కులు పక్కకు పడేసేయండి. మీరు మొరింగా సూప్ తయారు చేసుకున్నారు, దీంట్లో కొంచెం మీరు మిరియాల పౌడర్ వేయండి, కొంచెం మిరియాల పౌడర్ వేసి బ్లాక్ సాల్ట్ వేయండి, కొంచెం నిమ్మకాయ రసం వేయండి, కలుపుకొని అది తాగండి. కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, నరాల నొప్పుల్లో చాలా మార్పు వస్తుంది. దాని తర్వాత తిండి కూడా ఇంతే అవుతుంది. డైలీ నైట్ టైం పని చేయండి. ఓకే. నైట్ టైం ఎందుకంటే నా చాలా మందికి నైట్ టైం ఎక్కువ అవుతాయి ప్రాబ్లమ్స్. ఒక పేషెంట్ ఇంతకుముందు మనం చెప్పినాం ఇట్లా మొరింగా తాగండి, 3 రోజులు తాగిర్రంట, చాలా నయం ఉండే అంట, హెల్ప్ అయింది. అంటే జర ఉండే ప్రాబ్లము, మన వీడియో చూసి 3 రోజులు తాగిర్రంట, ఫోన్ చేసి అదే చెప్పడానికి ఫోన్ చేసిర్రు వాళ్ళు. చాలా మంచిగా చెప్పారు, 3 రోజులకే తగ్గినాయి, ఎన్నో రోజుల నుంచి ఉండే అనేసి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో కమెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ మేడం.